మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే ఫజ్ర్ నమాజ్, కేవలం ఫజ్ర్ నమాజ్ అంటే మన జీవన విధానంలో ఫజ్ర్ నమాజ్ మనం పాటిస్తున్నామంటే మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం వారు రోజంతా అల్లా యొక్క సంరక్షణలో ఉంటాడు. అర్థమవుతుందా? ఫజ్ర్ నమాజ్ పాటించేవారు, ఫజర్ నమాజ్ ఎవరి జీవితంలో అయితే అలవాటుగా ఉందో, ఎవరైతే రోజు ఫజర్ నమాజ్ జమాత్తో వచ్చి ఇమాం గారి వెనకాల జమాత్గా చదువుతున్నారో, రోజు వారి జీవిత విధానం యొక్క అలవాటుగా ఉందో, వారి కోసం అల్లా సుబ్హానహు వ తఆలా రోజంతా సంరక్షణ కింద ఉంటాడు, సెక్యూరిటీ గార్డ్ కింద. అంటే ఎలాంటి ఆపద రావాలనుకున్నా ఆపదలను రాకుండా చేస్తాడు. యాక్సిడెంట్ అయ్యేలా ఉంది, అల్లా తఆలా కాపాడతాడు. అల్లా యొక్క దైవదూతలు అల్లా యొక్క ఆజ్ఞ వలన వాళ్ళు వచ్చి కాపాడు. ఏదైనా ప్రాబ్లం వచ్చేలా ఉంది, లేకపోతే ఆ రోజు బిజినెస్ లాస్ అయ్యేలా ఉంది, కానీ లాస్ అవ్వదు. ఎందుకు? ఫజర్ నమాజ్ చదివాం కదా. ఫజర్ నమాజ్ చదివితే అంత లాభం ఉంది, అంత ప్రాఫిట్ ఉంది. కాకపోతే మన సమాజంలో నిర్లక్ష్యంగా చూసే ఏదైనా నమాజ్ ఉందంటే ఫజర్ నమాజ్. అవునా కాదు? మన సమాజం బాగుపడాలంటే, మన సమాజంలో ఎన్నైతే రుగ్మతలు ఉన్నాయో అవన్నీ దూరం అయిపోవాలి. సమాజం శాంతిగా, మనశ్శాంతిగా మన జీవితం మనం గడపాలంటే ఫజర్ నమాజ్ పాటించడం తప్పనిసరి. మనము కాలేజీకి వెళ్తుంటాం, ఫజర్ నమాజ్ చదవలేదు, యాక్సిడెంట్ జరిగేలా ఉంది, జరుగుతుంది. కాలేజీకి వెళ్తున్నాం, యాక్సిడెంట్ జరిగింది, కానీ మాకు ఏమీ అవ్వదు. ఎందుకు అవుతుందంటే ఫజర్ నమాజ్ చదివి వెళ్ళాను కాబట్టి దైవదూతలు సంరక్షణ కింద ఉన్నారు, సెక్యూరిటీ గార్డ్ కింద ఉన్నారు, నాకు ఏమీ దెబ్బ తగలకుండా దైవదూతలు రక్షించారు. ఇది ఎప్పుడు అవుతుంది? ఫజర్ నమాజ్ పాటిస్తుంది. కాబట్టి సోదరులారా, జీవితంలో 5 పూటల నమాజ్ విధిగా ఉన్నది. అందులో ప్రతి నమాజ్కి ప్రత్యేకంగా ఒక ప్రత్యేకం ఉన్నది, ఒక విలువ ఉన్నది. ఫజర్ నమాజ్ యొక్క విలువ ఏంటంటే, ఎవరైతే వారి జీవితంలో ఫజర్ నమాజ్ పాటిస్తూ జీవితం గడుపుతున్నారో, ఆ రోజంతా, ఏ రోజైతే మనం చదివామో రోజంతా వచ్చే ఆపదలను, కష్టాల నుండి, ప్రాబ్లమ్స్ నుండి, క్రిటికల్ కండిషన్స్ నుండి అల్లా సుబ్హానహు వ తఆలా మమ్మల్ని దూరంగా ఉంచుతాడు, కాపాడతాడు. ఇలాంటి బంపర్ ఆఫర్ని ఎవరైనా వదులుకుంటాడా? మనం వదులుకుంటున్నాం కదా, మనం వదులుకుంటున్నాం కదండి. మన జీవితంలో, మన సమాజంలో మన శాంతి లేదు. కారణం ఏమిటంటే, అల్లా ఏ విధంగా అయితే ఆజ్ఞాపిస్తున్నాడో, ఉపదేశాలు ఏదైతే ఉన్నాయో దైవ ఉపదేశాలకి వ్యతిరేకంగా మన జీవితం. ఏదైతే నమాజ్ యొక్క ఇంపార్టెన్స్, నమాజ్ యొక్క ప్రాముఖ్యత గల హదీసులు ఉన్నాయో దానిపై మన ఆచరణ, అమలు లేదు. కాబట్టి మన జీవన విధానంలో మనశ్శాంతి లేదు. ఇస్లాం అంటేనే శాంతి, అంతే కదా? ఇస్లాం అంటేనే శాంతి గల ధర్మం. మన జీవితంలో శాంతి కావాలంటే ఇస్లామీయ విధంగా జీవితం గడపాలి.